నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిశాయి. ఎలక్షన్స్ ముగిసిన తర్వాత కూడా ఇంకా ఎలక్షన్ హడావిడి, ఆ వేడి అనేది ఇంతవరకు అయితే చల్లారలేదు. గొడవలు ఉన్నాయి. అలాగే ఇటు కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కావచ్చు, మరోవైపు వైసీపీ, అధికారంలో ఉన్న వైసీపీ కావచ్చు, 2 పార్టీలు కూడా తప్పకుండా మేమే గెలుస్తాము అనే కాన్ఫిడెన్స్ అయితే చాలా గట్టిగా వ్యక్తపరుస్తున్నాయనే చెప్పాలి. మరోవైపు తెలంగాణలో చూసుకుంటే ఆగస్టు 15న రైతు రుణమాఫీ తప్పకుండా చేసి తీరుతామని చెప్పి రేవంత్ రెడ్డి అయితే చెప్తూ ఉన్నారు. ఈ 2 విషయాలకి సంబంధించి మనతో మాట్లాడడానికి, దీనిపైన విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. జనరల్ గా ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా సరే ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెరిగితే అది అపోజిషన్ లో ఉన్న పార్టీయే ఇప్పటి వరకు గెలిచిన సిచ్యువేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సార్. దట్టు ఇండియాలోనే మొదటిసారిగా ఇంత ఓటింగ్ పర్సెంట్ అనేది వచ్చింది. 81 పాయింట్ చేంజ్ వచ్చింది పర్సెంటేజ్. ఎలా చూడొచ్చు అంటారు ప్రజలు ఇంత ఎక్కువ సంఖ్యలో ఓటేయడం అనేది? నిజానికి ఈసారి పర్సంటేజ్ అయితే బాగా పెరిగింది. ముఖ్యంగా ప్రజలు, ఓటర్లు ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి రావటము, ఇంకా ఎన్ఆర్ఐలు రావటము, విదేశాల నుంచి కూడా రావటము, వీళ్ళంతా పని కట్టుకొని ఒక ఉప్పెనలాగా, ఒక ఉద్యమంలాగా బయలుదేరి వచ్చారు. అంటే వీళ్ళందరూ ఎవరి మీద కసితో వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద కసితో వచ్చారా? ఇది ఆయన ఓడించాలని, లేకపోతే కూటమి మీద కసితో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలన్న కసితో వచ్చారా? ఇది ఏ కసి అన్నది వాస్తవానికి ఇద్దరు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇది వైసీపీ పాలన మీద కసి అని కూటమి చెప్తున్నది. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్న కూటమి మీద కసి కొద్దీ వైసీపీని గెలిపించాలని వచ్చారని వీళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ నిజానికి అది ఏదైనా అయి ఉండొచ్చు. అయితే ఎవరికి వాళ్ళు కన్విన్సింగ్ గా వాళ్ళ భాషని వాళ్ళు వినిపిస్తున్నారు. అయితే ఇదంతా మనకి తెలిసేది అల్టిమేట్ గా ఏంటంటే, ఇప్పుడు మనం ఆ పెట్టెలు తెరిచి ఈవీఎంలు ఓట్లు లెక్క పెట్టి చెప్పలేం కాబట్టి జూన్ 2 దాకా వెయిట్ చేయాల్సిందే. నిజానికి ఏంటంటే, ఒకటి వాస్తవము, ఈసారి ఎన్నికల్లో మాత్రం పొరుగు రాష్ట్రాల నుంచి ఒక బెంగళూరు, ఒక తమిళనాడు, ఏమండి అట్లాగే తెలంగాణ ముఖ్యంగా మనం ఆ 2-3 రోజులు 4 రోజులు వరుస పెట్టి థౌజండ్స్ ఆఫ్ కార్స్, థౌజండ్స్ ఆఫ్ బస్సులు కూడా కిక్కిరిసి, రైళ్లు కిక్కిరిసి వెళ్ళి మరి అందులో ఒక ఇదేంటంటే, చాలా మంది ఔత్సాహికంగా వెళ్ళకపోయినప్పటికీ వాళ్ళని ఆయా రాజకీయ పార్టీలు పిలిచి, వాళ్ళు బస్సులు వేసుకొని వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఏమండి ఛార్జీలు ఇచ్చి, ఇవన్నీ సమకూర్చి వాళ్ళ మీద బలవంతం చేసి తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అట్లా పోయిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా పోయిన వాళ్ళేమి ఒక రాజకీయ లక్ష్యంతో మనం ఇదిగో ఈ పార్టీ బాగుంది, ఈ పార్టీకి వేద్దాం, లేకపోతే ఈ పార్టీ బాగాలేదు, దీనికి వద్దు అనే లక్ష్యంతో వెళ్ళిన వాళ్ళు కూడా ఉండరు. అందులో బలవంతాన డబ్బుల కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అట్లా కాకుండా వాలంటరీగా అరే మన ఓటు హక్కును వినియోగించుకోవాలి, అది మన బాధ్యత, సో రాష్ట్రంలో ఏ పార్టీ ఉంటే బాగుంటుంది రాష్ట్రానికి అని ఆలోచించి వేసేవాళ్ళు ఉంటారు. సో ఇన్ని రకాల వర్గాలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ మనం ఒకే ఘాటును కట్టేసి ఏదో ఒక లక్ష్యంతో ఒక పార్టీని ఓడిద్దాము లేదా ఒక పార్టీని గెలిపిద్దామని వెళ్ళారు, ఏది 100కు 100 అని అనుకోవడానికి కూడా లేదు. అందులో కలగూర గంప అన్ని పార్టీలకు వేసేవాళ్ళు ఉంటారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశము అండ్ వైసీపీ అభిమానులు ఉంటారు. ఇదేమి మనకు కాదనలేని పరిస్థితి. చాలా వరకు వైసీపీ వాలంటీర్లు హైదరాబాద్ లో ఉన్న ఆ పెన్షనర్లని వాడు దగ్గరుండి తీసుకెళ్లారని కూడా చెప్తున్నారు. యాక్చువల్లీ ఈ పెన్షనర్స్, ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్ పిల్లల దగ్గరకు వచ్చి ఉండేవాళ్ళు కొంత హైదరాబాద్ లో ఉంటారు. సో ఎవ్రీ మంత్ చాలా మంది ఫస్ట్ కి 31వ తారీఖు బయలుదేరి అక్కడ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా కొన్ని ఏరియాలో వాలంటీర్లే అతని సర్కిల్లో ఉన్న ఒక 10 మంది పెన్షనర్స్ ఉంటే ఆ 10 మంది తాలూకు అయిన హైదరాబాద్ వచ్చేసి వాళ్ళకి 10 మందికి పెన్షన్లు ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోయే సిస్టమ్ కూడా నడుస్తున్నది. సో వాళ్ళకేనో ఈ వాలంటీర్గా ఒక బాండింగ్, ఒక పర్సనల్ రిలేషన్. సో ఇతను వచ్చి వాళ్ళకి ఆ పార్టీ తరఫున డబ్బులు ఇచ్చి, ఎలక్షన్ డబ్బులు ఇచ్చేసి వాళ్ళని తీసుకెళ్లిపోయి ఓటేయించి మళ్ళీ దిగబెట్టిన సందర్భాలు కూడా కనిపించినాయి మొన్న. సో ఇదంతా ఏంటంటే, ఏ పార్టీ ఫలానా ఒక్క పార్టీకి వేస్తున్నారు అని మనం చెప్పలేము. మొత్తం మీద ఏంటంటే పర్సంటేజ్ పెరిగింది. కారణాలు అయితే ఏవైనా కావచ్చు.
ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళటము, బయట నుంచి రావటము అనేది ఒక వింత పరిణామం, మంచి పరిణామం కూడా. ఓకే సార్. తద్వారా ఏంటంటే నిన్న ఎలక్షన్ కమిషనర్ సిఇఓ ఎంకే మీనా కూడా అనౌన్స్ చేశారు. దేశం మొత్తం మీద ఇది అవును. రికార్డ్ అని చెప్పి. సో అంతవరకు ఏంటంటే ఇది ఈసారి వచ్చే గవర్నమెంట్ తప్పనిసరిగా హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్‌తో వస్తుంది. సో అటువంటి ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా మనని వ్యవహరించాలి. మనకు ఎక్కువ మంది జనం నమ్మి ఓట్లేసి ఓటేశారు. మనం గెలిపించారు కాబట్టి మనం మరింత బాధ్యతగా ఉండాలి ఉమ్. అని ఒక కనువిప్పుతో పని చేయటానికి అవకాశం ఉంటుంది అని మనం ఆశించాలి. ఓకే సార్. ఇవాల్టి విశ్లేషణ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.